మిగతా దేశాలు ఎక్కువగా ఈ యొక్క రక్షణ ఎగుమతులను చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ దేశాలు కూడా ఎక్కువగా ఇబ్బంది, మెక్సికో లాంటివి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. దానితో పాటు ఈ అన్ని దేశాలు కూడా కౌంటర్గా, అంటే అమెరికా ఎప్పుడైతే ఈ యొక్క టారిఫ్లను పెంచిందో ఆయా దేశాలు వాటి యొక్క కాపాడుకోవడానికి అమెరికాకు అవసరమైనటువంటి క్రిటికల్ సర్వీసెస్ ఏవైతే చేస్తున్నాయో వాటన్నిటిపైన కూడా ధరలు పెంచడం లేదా టారిఫ్లను కౌంటర్ అటాక్ చర్యలు కూడా ఉన్నాయి. అంటే ప్రపంచ మార్కెట్లో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో కొంత పెను సునామీ సృష్టించే అవకాశం ట్రంప్ వల్ల జరగబోతుంది. మరి నిజంగా ఇది అమెరికాకు ఏమైనా మంచి చేకూరుస్తుందంటే కూడా సాధ్యమైనంత వరకు దానికి చెడే జరిగే అవకాశం. ఎందుకంటే అమెరికా నేడు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా చేస్తున్న దుస్సాహసాన్ని కావచ్చు, లేదంటే సామ్రాజ్యాకాంక్షతో వెళ్తున్న విధానాలను ఖండిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి దేశం కనుక ప్రత్యామ్నాయంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే అమెరికా కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా మార్కెట్లు అయితే స్టాక్ మార్కెట్లన్నీ కూడా ఈ సందిగ్ధత, ఈ యొక్క ఏ దేశము ఏ రకమైన టారిఫ్లు విధిస్తుంది, ఏ దేశం పైన విధిస్తుంది, ఈ టారిఫ్ల వారు ఎంతకాలం జరుగుతుందో తెలియనటువంటి సందర్భంలో ఖచ్చితంగా మార్కెట్లు కొంత నెగటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఈ మదుపుదారులు స్వల్పకాలిక అంశాలను బేరీజ్ చేసుకొని మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులను ఆధారంగా చేసుకొని లాభాలు గడించడానికి ఎక్కువగా ప్రాధాన్యత కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఈ అన్సర్టనిటీ ఉన్నంత కాలం మార్కెట్లు ఒడిదుడుకులు లేకుండా తదనుగుణంగానే వాళ్ళ బంగారం ధరలు కూడా పైకి ఎగబాగడం మనం చూస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో, ఎప్పుడైతే ఇటు బ్యాంకులు మార్కెట్ రెండు ఆశించిన స్థాయిలో లేనప్పుడు బంగారాన్ని ప్రత్యామ్నాయంగా పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ అన్ని రకాల స్టాక్స్ మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అన్నీ కూడా కొంత నెగటివ్ ట్రెండ్ అవుతున్నప్పటికీ కూడా దీన్ని పెద్దగా, అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టి కొంత భయాందోళనకు చెందాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా భారత స్టాక్ల విషయంలో భారతదేశం యొక్క ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. ఇవాళ అమెరికా తీసుకున్నటువంటి చర్యలు ఆ దేశానికి మేలు చేకూర్చడం కన్నా నెగటివ్గానే రాబోయే రోజుల్లో మనం చూస్తాం. కాబట్టి మార్కెట్ ఒక నెల కన్నా తక్కువ రోజుల్లోనే ఒక మళ్ళీ స్థిర ధరలకు వచ్చి మార్కెట్ మళ్ళీ పాజిటివ్ ట్రెండ్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే కేవలం అంటే మార్కెట్లో ఒడిదుడుకులు ఎదుర్కొని లాభాలు తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడాలి తప్ప రిటైల్ ఇన్వెస్టర్లు ఎవరైతే దీర్ఘకాలికంగా లాభాలను పొందాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ స్టీల్ అయితే మనం అమెరికాకు మనది పెద్ద సిగ్నిఫికెంట్ అయితే కాదు. అది ఇటు యూరోప్ కావచ్చు, ఏషియన్ కంట్రీస్ కూడా మనం ఎగుమతులు చేసుకోవడానికి ప్రత్యామ్నాయంగా భారత్ కూడా చర్యలు చేపడుతుంది. కాబట్టి మార్కెట్లు అంత నెగటివ్గా ట్రెండ్ అవ్వడానికి కేవలం అక్కడ ఉన్నటువంటి స్పెక్యులేషను, సైకాలజికల్ ఫ్యాక్టర్సే తప్ప ఆర్థిక మూలాలు కానీ లేకుంటే ప్రభుత్వాల చర్యలు కానీ మనము వాటిని పెద్దగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ప్యానిక్ కాకూడదు అనేటువంటిది నా యొక్క ముఖ్య సూచన. సరే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము మీరు అన్నట్లుగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య కారణం స్టాక్ మార్కెట్స్ పడిపోవటానికి అని చెప్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా అన్నిట్లో కూడా ఇదే ముడిపడి ఉంటుంది. సో ప్రజెంట్ విదేశీ మార్కెట్లు కూడా ఇలా పెరిగిపోతూ వెనక్కి పెద్ద పెద్ద పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ రేపు కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కొనసాగితే మన దేశానికి ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా అండి. ఇవాళనే మీరు అనౌన్స్ చేసిన తర్వాత మార్కెట్లు అన్నీ కూడా నెగటివ్గా, అంటే నేను చెప్పినట్టుగా ఏంటంటే ఏ మార్కెట్ అయినా ఏం జరుగుతుందంటే ఏ దేశం ఇప్పుడు ఇంత టారిఫ్లు పెంచినప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద ఎత్తున ఏ దేశాలైతే ఎగుమతులు చేస్తున్నాయో ఆయా దేశాలే కాకుండా బయలెటరల్ ట్రేడ్ కాబట్టి ఎప్పుడైనా ఒక దేశం యొక్క ఎగుమతులు నిలిచిపోయి ఆ దేశం ఆర్థికంగా ఇబ్బందులు, ఫర్ ఎగ్జాంపుల్ కెనడా కానీ మెక్సికో కానీ ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే భారత్కు అమెరికాతో పాటు కెనడా కావచ్చు లేదంటే యూరోప్తో కానీ సంబంధాల విషయంలో కూడా ఆ దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు భారత్ పైన ప్రభావం పడుతుంది. అంటే ఇది ఒక ఫ్లూ లాంటిది. మార్కెట్లు అన్నీ కూడా ఎలా అంటే ఒకటి ప్రభావం ఇంకొకరి పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ర్యాలీ కొంత నెగటివ్ ట్రెండ్ అనేది రేపు ఒక్క రోజు కాదు, ఒక వారం 10 రోజులు మనం కొంత ఇంత పెద్ద ఎత్తున మార్కెట్ నెగటివ్ ఉంటుంది. కానీ కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ టారిఫ్ నిర్ణయాన్ని
మార్చిలో నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా మనకు ఇప్పుడున్న వరకు సమాచారం. కాబట్టి తదనుగుణంగా మరి ఏ దేశాలు కౌంటర్గా అమెరికా పైన ఒత్తిడి తీసుకొస్తాయి, అవి ఏ విధంగా ఆయా దేశాల పైన ప్రభావపడి ఉంది అంటే ఒక దేశం యొక్క ఎగుమతులు ఇంకొక దేశం పైన ఆర్థిక పరిస్థితుల సంబంధాల పైన ప్రభావం పడుతుంది. ఇది కేవలం భారత్ అమెరికా యొక్క కాకుండా భారత్తో పాటు అమెరికాకు ఏ దేశాలతో సంబంధాలు ఉన్నాయో ఆయా దేశాలతో మన దేశానికి ఏ రకమైన సంబంధం ఉంది అనే దానిపైన ఆధారపడుతుంది. అట్లా అన్ని దేశాలు, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా వారి వారి యొక్క సంబంధాలను పరిశీలించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నెగటివ్ ట్రెండ్ అంటే ట్రంప్ దూకుడుతనం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా చేటు చేస్తుంది. ఇవాళ అమెరికా అనుకుంటుంది ఈ యొక్క ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ కనుక ఆపేస్తే అక్కడ స్వదేశంలో ఉపాధి పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది అని భావిస్తున్నప్పటికీ కూడా అవన్నీ కొత్తగా పరిశ్రమలు నెలకొల్పాలన్నా భారీగా పెట్టుబడులు రావాలి. ఎప్పుడైతే అమెరికా అంతర్జాతీయ సంబంధాలలో ప్రతికూలత ఎదుర్కొన్నప్పుడు అక్కడికి పెట్టుబడులు కూడా ఆశించిన మేరకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. తద్వారా అక్కడ ఇండస్ట్రీ కూడా పెరగకపోగా మరింత ధర ఆస్కారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికి ఈ యొక్క నెగటివ్ ట్రెండ్ అయితే మనకు ఇంకొక వారం 10 రోజులు మార్కెట్లు అనిశ్చితి కొనడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే మార్కెట్ వర్గాలు ఈ ప్రభావం మన పైన పెద్దగా లేదని సమాచారాన్ని గ్రహించినప్పుడు మళ్ళా మార్కెట్లు మెల్లమెల్లగా పైకి ఎగవడానికి ఆస్కారం ఉంది. సార్, మెయిన్గా ఇప్పుడు మదుపుదారులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మదుపుదారులు కూడా ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అదే చెప్పారు, లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు, అంటే సంవత్సర కాలము నుంచి అంతకన్నా ఎక్కువగా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ మార్కెట్లో వచ్చే స్వల్పకాలిక ఒడిదుడుకుల విషయంలో ఇబ్బందులు పడకూడదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు వేసిన టారిఫ్లు స్టీలు, అల్యూమినియం లాంటి వాటిపైన వేయడం జరిగింది. భారత్కు ఎగుమతుల విషయంలో ఇది పెద్ద సిగ్నిఫికెంట్, అమెరికాకు పెద్ద సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ కాదు. కాబట్టి ఈ ప్యానిక్లో నుంచి ఈ షాక్లన్నీ కూడా ఒక స్వల్పకాలంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క రోజు రోజుకు పెరుగుతూ ఉంది డిమాండ్. ఎందుకంటే అమెరికా కూడా చైనా పైన అనేక ఆంక్షలు పెడుతుంది. ఇవాళ ఓన్లీ స్టీల్, అల్యూమినియం కాకుండా అక్కడ కార్ల నుంచి వచ్చే దిగుమతులు ఏవైతే చైనా నుంచి చేసుకుంటున్నా వాటిపైన కూడా అధికంగా టారిఫ్లు విధించడం, చైనాను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉండడం. కాబట్టి రెండు పెద్ద ఆర్థిక దేశాలు ఉన్నటువంటి వైరుధ్యం కూడా భారత్కు ఒక రకంగా కలిసి వచ్చే అవకాశం. కాబట్టి రాబోయే రోజుల్లో పెట్టుబడులు మరింత దేశానికి ఆస్కారం ఉంది. కాబట్టి మార్కెట్లు అన్నీ కూడా నిలదొక్కుంటాయి. భారత్లో పెట్టుబడి పెట్టిన మదుపుదారులు ఎవరు కూడా ఈ స్వల్పకాలిక దాన్ని బేర్ చేసుకొని ఆందోళనకు గురై మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకునే నష్టాలను చవి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కంపెనీలు బలంగా ఉన్నాయి. మనకు ఎగుమతుల విషయంలో కూడా ప్రపంచ దేశాల విషయంలో మనకేం ఎక్కడ భేషజాలు కానీ లేకుంటే మన దేశం యొక్క పద్ధతులను కానీ ఆర్థిక విధానాలు కానీ విమర్శించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎందుకంటే చైనా ఆర్థిక విధానాలు విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ భారత దౌత్య విధానంలో ప్రశంసలు అందుకుంటూ భారత్ని ఆహ్వానిస్తున్నటువంటి తరుణంలో మన వైపు ఎక్కువగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆర్థిక సంక్షోభం కాదు, కేవలం టారిఫ్లు. అవి ఏ రోజైనా ఎత్తవచ్చు. అమెరికా గనక ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడిని, అంటే వాళ్ళు కూడా కౌంటర్గా చర్యలు తీసుకున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మళ్ళీ టారిఫ్లను తగ్గించేసే అవకాశం కూడా మనకు రాబోయే రోజుల్లో ఉంది. కాబట్టి ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఇలాంటి మార్కెట్లో కొంత ఒడిదుడుకులు ఉన్నటువంటి సందర్భంలో ఆవేశపడి అమ్ముకునే నష్టాలు చవి చూడకుండా ఉండడం శ్రేయస్కరమైనటువంటిది నా సూచన. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం నిఫ్టీ 40కి సంబంధించి ఒక 5 రోజుల నుంచి 14 లక్షల కోట్లకి పడిపోయిందని చెప్తున్నారు. అంటే ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా తగ్గిపోయినట్లే. ఇన్వెస్టర్ల సంపద చూసుకుంటే బిఎస్సికి లిస్టెడ్ విలువగా దాన్ని చూస్తూ ఉంటారు కదా సార్, ఇది ఎలా ఉండబోతుంది మరి నెక్స్ట్? నిఫ్టీ అయినా బిఎస్సీ అయినా ఇప్పుడు ఏంటంటే మనకు కంపెనీ విలువ ఒక స్టాక్ ఎప్పుడైతే పడిపోతుందో, అంటే దాదాపుగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మన యొక్క ప్రేక్షకులకు అర్థం కావడం కోసము ఒక కంపెనీ 100 స్టాకులు ఉన్నాయనుకోండి, 100 స్టాకులు ఒక్కొక్క స్టాకు